భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భద్రాచలం పట్టణ పోలీసులైతే కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పలు కాలనీలో ఈరోజు ఉదయం నుండి కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్‌లో ఎటువంటి అనుమతులు లేనటువంటి 37 ద్విచక్ర వాహనాలనైతే పోలీసులు స్వాధీనపరుచుకున్నారని సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ఇదే అంశంలో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ మరియు భద్రాచలం సీఐ నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనిలో భాగంగా వారు 37 అయితే ద్విచక్ర వాహనాలు అనుమతి పత్రాలు లేవని స్వాధీనపరచుకోవడం జరిగిందని చెప్పి అయితే వారు మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా భద్రాచలం అయ్యప్ప కాలనీలో ఉన్నటువంటి నివాసులతో వీళ్ళు మాట్లాడడం జరిగింది. గంజాయికి సంబంధించినటువంటి సమాచారం ఏమున్నా కూడా పోలీసులకు అందించాలని, అంతేకాకుండా అయ్యప్ప కాలనీలో కూడా కొన్ని బెల్ట్ షాపులకు సంబంధించిన అనుమతి లేని మద్యాన్ని కూడా వాళ్ళు స్వాధీనపరుచుకొని స్టేషన్‌కి అయితే తరలించడం జరిగింది. ఈ ద్విచక్ర వాహనాలను మరియు ఈ మద్యం బాటిల్ కూడా పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పలు కేసులు వారిపై పెట్టి వాహనాలైతే తర్వాత కోర్టుకు పంపించి విడుదల చేయడం జరుగుతుందయితే పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు అందించాలని, గంజాయికి యువత బానిసలు కావద్దని, మీ పిల్లలకు కూడా ఇళ్లలో చెప్పాలని చెప్పి అటు నివాసులకైతే భద్రాచలం పోలీసులు, అటు డీఎస్పీ అరుణ్ కుమార్ అయితే కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే భద్రాచలం పట్టణ పోలీసులు సీఐ నాగరాజుకు కానీ, ఎస్ఐలకు కానీ, లేకపోతే తనకైనా నేరుగా ఫోన్ చేసి సమాచారం అయితే అందించాలని వారు నివాసులతో అయితే వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా భద్రాచలం అయ్యప్ప కాలనీ మరియు కొత్త కాలనీ, అటు అశోక్ నగర్ కాలనీ, పలు కాలనీలు కూడా కార్డన్ సెర్చ్‌లు నిర్వహించినట్టయితే సమాచారం అందింది. ఎక్కడైనా సరే అక్కడ ఉన్నటువంటి నివాసులతో భద్రాచలం పోలీసులు మమేకమై ఈ గంజాయి గురించి అయితే కౌన్సిలింగ్ నిర్వహించి వారికి గంజాయి పైన అయితే అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అయితే జరిగింది.